అందరికీ జై భీమ్లు. జై భీమ్ ప్రజాసేన తరపున తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి జై భీమ్ ప్రజాసేన తరపున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యువకునిగా, అంబేద్కర్ వాదిగా ఒక సూచన చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకని చెప్పేసి ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఆల్టర్నేట్గా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప ఈ పరిష్కారము, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం లభించదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్గా కొంతమంది ఇచ్చారు, బహిరంగ కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు గలమెత్తుతున్నారు. ఆ గలమెత్తుతున్న క్రమంలో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టడానికి కూడా నిరుద్యోగులు అతి శరవేగంగా నిరుద్యోగులు, విద్యార్థి లోకము, అనేక విద్యార్థి సంఘాలు, రాష్ట్రంలో ఉన్న అనేక విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేస్తూ ఉన్న తరుణంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారి సమస్యల కోసం, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే కార్యాచరణను ప్రకటించాలని చెప్పేసి జై భీమ్ ప్రజాసేన తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా దళితులకు, ముఖ్యంగా దళిత బంధు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు తీసుకొస్తే అసలైన సీసలైన దళితులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తుంది, మాకు ఎంతో కొంత అవకాశాలు లభిస్తాయని చెప్పేసి దళిత సమాజం కాంగ్రెస్ వైపు తిరిగి ఈరోజు ఆ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత శక్తి ఎంతో కొంత ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయ హస్తం అనే పేరును తీసుకొచ్చింది. 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఢిల్లీ పెద్దలు వచ్చి ప్రియాంక గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలో కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయ హస్తం కింద ఇస్తామని చెప్పారు. ఆ ఇచ్చిన హామీలను ఎన్నికలు ఇచ్చిన హామీలను తక్షణమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రజలలో ఉన్న ఒక వ్యక్తులుగా ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. జై భీమ్ మిత్రులారా, జై భీమ్ ప్రజాసేన.